హల్లెలూయా. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చాలా రావాలి చేస్తున్నారు. ఏదో రావాలి శనివారం మన ప్రాంతానికి రావాలి కాబట్టి వచ్చినట్టున్నారు. వాడు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు సార్ దేవుడి సన్నిధి. మనం కూడా నేర్చుకోవాలి. అందుకని చిన్నపిల్లల మాట దేవుడి రాజ్యం అనేది దేవుడు వాటి దేవుడి రాజ్యానికి చేరుకున్న మనం ఆయన సన్నిధిని ఆయన ప్రసన్నతని we should really experience the joy of the presence of the Lord. ఈరోజు మనుషులను చూసినట్లయితే ఎన్నో కష్టాలు విప్పులు ఇబ్బంది అనుకుంటుందా నడిపింపబడుతున్నాం, కానీ సంతోషము కోల్పోయిన వారికి మనం ఉంటున్నాం. కానీ వాట్ ఈస్ ద రియల్ జాయ్? జాయ్ అంటే ఏంటి? జాయ్ అంటే ఓన్లీ 3 letters అండి, JOY. అంటే 3 అక్షరాలు కలుపుకోవడం సంతోషం. ఇంగ్లీష్ ప్రకారం తెలుగులో కూడా చూస్తుంటే సంతోషం 3 ముక్కలు చేస్తే 3 వారాలు. కాబట్టి సంతోషం లేకుండా మనం ఏదో దేవుని సన్నిధిలో ఉంటే కనుక దేవుని సన్నిధిని దేవుని యొక్క ప్రసన్నతని మనము అనుభవించలేము. ద రియల్ జాయ్ గివర్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో మన వల్ల సంతోషం మనం కలిగజేస్తారంటే అది కేవలం ఈ కొరకు నాకు ప్రారంభిక చేసి మాత్రమే. మనం ఆయన వచ్చినప్పుడే ఆయన చేరువైనప్పుడే ఆ సంతోషాన్ని మనం పొందుకోవాలి. అందుకని యేసుప్రభువు గారు అంటాడుగా, నా శాంతిని నేను మీకు ఇస్తున్నాను, ఈ లోకం ఇచ్చే శాంతిని నేను మీకు ఇవ్వట్లేదు. కాబట్టి ఏదేమైనప్పటికీ మన జీవితాల్లో when you have Jesus in your heart, మన జీవితాల్లో దేవుని మనం కలిగి ఉంటే కనుక ఆ సంతోషము ఈ లోకంతో సరే రాని అటు సంతోషము మనము ప్రతినిత్యం కలిగి. ఎందుకంటే లక్షల పొందుకున్నాము, చర్చికి నడిపోతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, ప్రతిదినము వాక్యము చదువుకుంటున్నాము, ప్రతిదినము దేవుడితో సావాసంలో ఉంటున్నాము. కానీ ఒకసారి మన జీవితంలో ఒకసారి ఎక్కడికి వెళ్ళి చూసుకుంటే కనుక సంతోషం లేని వారిగా వచ్చాం. ఎందుకు సంతోషం లేని వారికి మనం ఉంటున్న కారణం ఏంటి అంటే there is no Jesus in you. యేసు నీలో లేడు కాబట్టి ఆ సంతోషాన్ని నువ్వు కోల్పోయావు. ఆ సంతోషాన్ని తిరిగి మనము ఆయన యొక్కకు వచ్చి చేరుకున్న మనం పొందుకోవాలి. ప్రభువుని జీవిత అవసరాన్ని కోల్పోయినాము, నువ్వు ఇస్తున్న సంతోషాన్ని, నువ్వు ఇస్తున్న నెమ్మదిని, నువ్వు ఇస్తున్న రక్షణ ఆనందాన్ని నేను కోల్పోయినయ్యా, మనం తిరిగి పొందుకోని కృపను నాకు దయచేసి నీలో నన్ను వర్తింపజేయి. ఆ సంతోషాన్ని నేను కూడా జీవించిన కొద్ది కాలం అనుభవించిన కృపను నాకు దయచేసి అనగానే ప్రభు విధంగా ఏం చేస్తుందంటే ఆయన చిన్న సంతోషాన్ని మనతోనే ఆయన మనకి అనుగ్రహిస్తుంది. పోగొట్టుకున్నాం మనం. ఎందుకంటే లోక సావాసంలో లోకంలో జీవిస్తున్నాం కనుక లోకం ఏం చేస్తుందంటే దేవుడి నుంచి మనం ఎప్పుడూ దూరపరుస్తూ ఉంటాం. అలవాటు చేత, ఆకర్షణ చేత దేవుడి నుంచి దూరం అయిపోతూ ఉంటాం. మన బిజీ లైఫ్లో మనము
ప్రభులో ఆనందించలేని వారు అందుకని ఒక్కడే పౌలు కూడా అంటుంది కదా, ప్రభునందు ఆనందించలేని వచ్చిన ప్రభుత్వంతో రిజర్వేస్ ద లార్డ్ ఆల్వేస్. ఏ పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ యాజ్ అ బిలీవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యాజ్ అ చైల్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవుళ్ళు ఎట్లా ఆనందించాలో మనము నేర్చుకోవాలి, తెలుసుకోవాలి కదా, తెలుసుకోవాలి దానిలో మనకు తెలుసుకుంటున్నట్టు జీవితం అయిపోతుంది. నేర్చుకోవాలి, ప్రతి దినము నేర్చుకోవాలి. ప్రభుత్వం మనం గడిపినప్పుడు ప్రభు మనకు నేర్పిస్తాడు, ఎవరున్నా ఎవరు లేకపోయినా నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను ఆలోచనలో పట్టుకొని నేను నిన్ను నడిపిస్తున్నాను అని ఆ ధైర్యాన్ని ఆయన మనకు ప్రోత్సాహాన్ని పురికొల్పుతుంది. ఆ కోల్పోయిన సంతోషాన్ని దేవుడు మనకు తిరిగి అనుగ్రహిస్తాడు. కాబట్టి జాయ్ అంటే 3 letters అని చెప్పింది కదా, JOY. జే అంటే ఏంటి తెలుసా? జీసస్ ఫస్ట్. యేసు ప్రభు మొట్టమొదటి మన జీవితాలు ఉండాలి. నీ భార్య ఉండొచ్చు, నీ కుటుంబం ఉండొచ్చు, నీ తల్లిదండ్రులు ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు, వాళ్ళంతా సెకండ్. ఫస్ట్ జీసస్ నీ లైఫ్లో ఉంటే నువ్వు ఆ జాయ్ ఏదైనా ఉంటారు. ఈరోజు మన జీవితాల్లో అందరినీ ముందు పెట్టుకున్న పని ఏసైనా అనుకుంటున్నాం. అందుకని మనం ఆయన ఆనందించలేని వారుగా, ఆయన సన్నిధిని, ఆయన ప్రసన్నతని, ఆయన సావాసాన్ని అనుభవించలేని వారుగా మనము ఈరోజు వచ్చాం. కాబట్టి మన జీవితంలో మనం ఒక చిన్న ఈ జాయ్ గురించి ఒక 4 మాటలు నేర్చుకున్నాం. 3 letters లేదా జాయ్ అంటే. జాయ్ అంటే అంటే ఫస్ట్ నీ జీవితంలో యేసయ్య ముందు పెట్టు. యేసయ్య తర్వాత ఏదో నీ డబ్బులని చెరాస్తులు యేసయ్య తర్వాత నువ్వు యేసయ్య కన్నా ఎక్కువ వాటిని ఒకవేళ నీ మనసులో నువ్వు భావించిన, మనసులో నువ్వు దానికి ప్రాధాన్యత ఇచ్చిన యేసయ్య నీకు దొరుకుతాడు. ఆయనలో ఉన్న ప్రాముఖ్యత అది. నువ్వు ఆయనకు మొదటి స్థానం ఇవ్వగలిగితే ఆయన నీతో ఉండదని చెప్పాడు. మీరు నా వ్యక్తిగత జీవితంతో నేను నేర్చుకున్నాను. ఫస్ట్ జీసస్ ఉన్నామని, దాని తర్వాత అందుకని అంటాడుగా, మొట్టమొదట నా నీటిని, నా రాజ్యాన్ని వెతకండి, తర్వాత సమస్తం నేను వీక్షిస్తాను. ఈ రెండు మాకు వద్దు, నువ్వు నాకు కావాలి అని ఆయన పట్టుకునికి మనం ఎన్ని ఆడవాళ్ళని మన మధ్య కలిసినా మనం ఆయన ఇస్తున్న ఆనందాన్ని, ఆ సంతోషాన్ని మనం మాత్రం అనుభవించలేము, పొందుతాము. ఒకటి జాయ్ అంటే జీసస్ ఫస్ట్. మన లైఫ్లో ఫస్ట్ ప్రయారిటీ, మొట్టమొదటి ప్రాధాన్యత మన జీవితాల్లో. ఈరోజు నేను బ్రతుకుంటున్నానంటే, మనం బ్రతుకుంటున్నామంటే మొదటి ప్రాధాన్యత దేనికి ఇస్తున్నాం, ఎవరికి ఇస్తున్నాం? ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. నీ జీవితంలో ఎవరికి ఇస్తున్నాం? ఫస్ట్ ప్రయారిటీ జీసస్కి ఇస్తున్నాం. సరే, ఆశీర్వదింపబడిన వ్యక్తులు కాబట్టి. అదే కొంతమంది ఏమంటారంటే, మా మమ్మీ లేకుండా నేను పోయినాను, మా డాడీ లేకుండా నేను పోయినాను, లేకపోతే మా వాళ్ళు లేకుండా నేను పోయినాను. అంటే జీసస్ నీ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళందరూ ఉన్నా, వాళ్ళందరూ లేకపోయినా ఆయనతో సరి సమానులు ఎవరు కాలేరు. కాబట్టి యేసయ్యని మనము మన జీవితంలో మొట్టమొదటిగా ముందుగా మనం పెట్టుకోవాలి. అందుకనే మొట్టమొదటిగా మన నీతిని, రాజ్యాన్ని మీరు వెతకండి, దాని తర్వాత మీకు కావాల్సింది ఇస్తాను. ఈరోజు అన్నిటి వరకు దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడి దగ్గర సన్నిధికి వెళ్ళి, దేవుని సేవకుల దగ్గర ప్రార్థనలు చేయించుకుంటున్నాం. నా గురించి ప్రార్థన చేయండి. ఎందుకు వాళ్ళ ప్రార్థన దేవుడు ఇచ్చాడు, నీ ప్రార్థన వినడం వింటాడు. కానీ నువ్వు ఏం నేర్చుకోవాలంటే ఇంట్లో ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకడం తొమ్మిదిగా నేర్చుకోవాలా. ఇంకొకటి సంఘపరంలో కాదు, కుటుంబపరంలో కాదు, వ్యక్తిగతంగా. యూ షుడ్ లర్న్ హౌ టు సీ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యం ఏమై, దేవుని యొక్క రాజ్యం ఏమని చెప్తుంది చెప్పాలి కదా. నీతి, సమాధానము, ఆత్మల ఆనందం. ఈ 3 మన జీవితాల్లో లేకపోతే ఇంకా దేవుని రాజ్యాన్ని ఎప్పుడు చేరలేవు. అదే రీతిగా దేవుని సన్నిధిని ఎప్పుడు నువ్వు జీవించినంత కాలము నువ్వు అనుభవించవు. కాబట్టి దేవుడు ఒకటి చెప్పాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు మనకేంటంటే, మొట్టమొదటిగా నీతికి, రాజ్యాన్ని వెతకండి. సో మన అందరం మనుషులమే, మనందరికీ ఓరకు చెప్తేనే కదా మనకు తెలిసింది. మనకి ఎన్నోసార్లు చెప్పుంటావు, ఎన్నో సేవకుల ద్వారా దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనకు అందరూ చేస్తున్నాడు. విని విడిచిపెట్టే వారిగానే మనం ఉంటున్నాం, కానీ వ్యక్తిగతంగా ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికే వారిగా మనం లేవు. అందుకనే నువ్వు దేవుళ్ళు ఆనందించలేని వ్యక్తిగా ఈరోజు కూడా నిరుత్సాహంతో, నిస్పృహతో, ఏదో లేబులో ఈ బ్రతుకుని నువ్వు వెళ్ళదీస్తున్నావు అంతే. కాబట్టి ఎన్నిసార్లు దేవుడు మాట్లాడుతున్నప్పటికీ మనము ఆ మాటని గ్రహించలేకపోతే ఇంకా ఎన్నడూ దేవుని సన్నిధిని కానీ, దేవుని రాజ్యాన్ని కానీ, నీతిని కానీ నువ్వు వెతికే వారిగా ఉంటుంది. అందుకనే వింటున్న వాక్యాన్ని ఏ సేవకు చెప్పినప్పటికీ, ఏ ఆత్మీయులు మనకి బోధించినప్పటికీ మనం ఏం చేయాలంటే విన్న వాక్యాన్ని పాటించాలి.
పఠించాలి మన జీవితాలు. పఠించి మోకరించి ప్రార్థన చేస్తాం. వయసులో అంతా ప్రార్థన చేస్తాం. ఎంతమంది మూడు పూటలు ప్రార్థన చేస్తాం? మూడు పూటలు ప్రార్థన చేస్తాం. భోజనం అయితే మూడు పూటలు తింటాం. ఎందుకంటే కడుపు పోతుంది కదా, తొందరగా పెట్టుకుంటారు. అట్లనే మీకు ఆత్మలో కూడా ఆరాటం ఉండాలి. దేవుడి కూడా నీకు ఆరాటం ఉన్నప్పుడు నువ్వు మూడు పూటల్లో దేవుడి సన్నిధిని వేడుకొని గొప్పను అతిథిగా సన్నిధిలో వేసి ఉంటే గొప్పను దేవుడిని అనుగ్రహిస్తారు. సో ఇట్ ఈస్ అవర్ డ్యూటీ ఏంటంటే మనలో ఒక ఏమంటారు తప్పిగా ఉంటారు దేవుడి సన్నిధి నుంచి. మన ఉదయకాలము, మధ్యాహ్నము, మళ్ళా రాత్రి పడుకునే వేళ మూడు సన్నిధులు నేను వెళ్ళి మోకరిస్తున్నప్పుడు నిజంగా నేను దేవుడి సన్నిధిని నెమ్మదిని సంతోషాన్ని నేను కలిసి పిలిచేటప్పుడు ఆత్మలో నెమ్మదిని ఉంటుంది కదా. అవి ఈరోజు అనుభవించలేకపోతున్న కారణం ఏంటి తెలుసా? మీలో మీ ఆత్మలో ఆయన కొరకు మాత్రము ఆశ లేదు. ఈరోజు కూర్చున్న దేవుడి కొరకు నాకు ఆశ లేదు. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరచాలి ఎప్పుడైతే నీకుంటే ఆశ, నువ్వు మూడు పూటలు దేవుడి సన్నిధిలో మోకరించి యథార్థం ఆయన కొరకు కనిపెట్టుకుంటే కనుక మూడు పూటల్లో నీకు మూడు పూటల్లో ఆయన దర్శించే దేవుడు ఏమిటో మన దేవుడు అంత గొప్పవాడు. మనల్ని అనాథంగా విడిచిపెట్టినవాడు కాదు. ఈరోజు నీ తల్లిదండ్రులు పంపిస్తారు, నీ భార్యను పంపిస్తారు, నీ భర్తని పంపిస్తారు, నీ పిల్లల్ని నువ్వు కాదని బయటకు ఎలా తీసేస్తాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఒంటరితనంలో ఉన్నప్పుడు నేను నువ్వు తెలుసుకోవాలి. నీ దేవుడిలో నువ్వు తెలుసుకోవాలంటే లోకం నుంచి, లోక బంధాల నుంచి, అందరి నుంచి నువ్వు దూరమై ఒంటరిగా నువ్వు ఉండవద్దు. అప్పుడు దేవుడు నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి ఆ ఒంటరి సమయంలో మనకి దేవుడు ఇస్తుండగా ఆ సమయాన్ని మనము సద్వినియోగపరుచుకొని దేవుని యొక్క నీతిని, రాజ్యాన్ని వెతకడం ప్రారంభిస్తే ఆయనకి మొదటి స్థానాన్ని మన హృదయంలో నువ్వు తప్ప నాకు ఎవరు వేరేయా, నువ్వే నాకు సర్వమయ్యా అని చెప్పి మనం ఎప్పుడైతే మేము పోర్ అవుట్ ఆఫ్ హార్ట్స్ విత్ హిస్ ప్రెజెన్స్ హృదయాన్ని సన్నిధిలో కుమ్మరించినప్పుడు అన్నట్లు వాళ్ళందరినీ కథలు కానీ నేను ముందు చాలా వాళ్ళందరూ కళ్ళు చేసే సంతోషం కన్నా నేను ఇచ్చే సంతోషం ఏంటో చాలా గొప్పదిగా ఆయన భావించి ఇచ్చి అంటే ప్రభులకు ఆనందించారు. ఒకటి జాయ్ అంటే జీసస్ ఫస్ట్. సో ఎస్ఐ ముందు పెట్టుకోని జీవితంలో నువ్వు బాగుపడాలన్నా, నువ్వు రక్షింపబడాలన్నా, ఈ యాత్రని నువ్వు ముందుకు కొనసాగించాలన్నా, ఆఖరికి ఎవరు రాజ్యానికి నువ్వు చేరుకోవాలన్నా కూడా నీ జీవితంలో ఏసైని కానీ స్థానంలో పెడితే కనుక పొద్దుకున్న రక్షణకు ఉపయోగిస్తుంది. ఫిలిప్పన్న బాప్తిజం ఇచ్చిన ఫిలిప్పన్న దగ్గర బాప్తిజం తీసుకున్నా సరిపోదు. ఏసైని నీకు ఫస్ట్ రావాలి, ఫిలిప్పన్న తర్వాత. బట్ ఏసైని ముందు మన జీవితంలో నెక్స్ట్ పెట్టుకోవాలి, ఫస్ట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకోవరంగా కానీ తర్వాత. రెండవగా మనం చూసుకున్నట్టయితే చేయ తర్వాత ఏమొచ్చింది ఓ అంటే ఏంటి? అదర్స్ నెక్స్ట్. నీ తల్లి కానీ, తండ్రి కానీ, నువ్వు కన్న పిల్లలు కానీ, నీ భార్య కానీ, ఎవరన్నా కానీ వాళ్ళకి తర్వాత. దేవుడికి ముందు వాళ్ళని ఎప్పుడు పెట్టదు. ఎందుకంటే మన దేవుడు వాళ్ళు ఏమంటున్నాడంటే హృదయ అంతరంగాన్ని అడిగిన వాడు మనుషులు. బట్ నీ హృదయాన్ని ఆయన చూసుకుంటారా? నువ్వు దేవుడికి నీ హృదయంలో మొదటి స్థానం ఇచ్చే వ్యక్తి మనుషులు. దావీదును చూసినప్పుడు దేవుడు అంటుంటాడు, దావీదు నా హృదయాన్ని సాగువాడు, నా చిత్తము నెరవేర్చువాడు. సో దేవుడికి హృదయాచారుడు మనం మారాలి అన్నా, అక్కడ చెల్లించాలన్నా ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. వాట్ ఈస్ యువర్ విల్ ఆర్ యువర్ నీడ్? నా జీవితంలో నీ చిత్తం ఏమైంది నాకు తెలియపరచు. మీరు దాన్ని నెరవేర్చిన ప్రభావాన్ని ఇతరులని పక్కన పెట్టి, నీ కుటుంబాన్ని పక్కన పెట్టి, నీ రక్త సంబంధాలను పక్కన పెట్టి నువ్వు ఆయన సన్నిధిలో ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ముగిస్తే ఆయన చిత్తం ఏంటో మనము తెలుసుకొని కృపను దేవుడు మనకి ఇస్తాం. ఈరోజు బహుశా సంఘానికి వెళ్తున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము, ఎంతమంది సేవకులు మనం కలుస్తున్నాం, అంత బాగానే ఉంది. బాధాకరమైన విషయం ఏంటంటే దేవుడిని ఆరాధిస్తున్నాం మనము, దేవుడి చిత్తం ఏంటో ఇంకా తెలియదుగా. దేవుడి చిత్తం సేవకుడు ప్రార్థన చేసి చెప్పండి, నువ్వు ప్రార్థన చేసి తెలుసుకోవాలి. నీ వ్యక్తిగతమైన విషయం వ్యక్తిగతంగా నువ్వు తెలుసుకోవాలి. వాట్ ఈస్ ద ప్లాన్ అండ్ పర్పస్ ఇన్ మీ లైఫ్. నేను పిలుచుకున్నాడు, ప్రశాంతం పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు? ప్రశాంత్ కేవలం ఇక్కడ నుంచి ఆరాధించడానికి పిలుచుకోలేదు. అదొక పార్ట్ ఆఫ్ ఆయన పిలుపులో ఒక భాగం మాత్రమే. కానీ దేవుడి చిత్తమైన పట్ల ఇంకొకటి అది నేను చెప్పాను సేవకుడుగా. నా దగ్గర వస్తున్నాడు, నా దగ్గర 15 సంవత్సరాలు ఉంచున్నాడు నేను చెప్పలేదు. ఆయనకు ఆయనతో ఆశ ఉంటూ ఆయన దేవుడిని అడిగినప్పుడు
దేవా నీ చిత్తం ఏమైంది, నేను ఏం చేయాలి? నాకు తెలియపరచాడు దేవుడిని అడిగినప్పుడు దేవుడు నా పట్ల ఎట్లయితే ఆయన చిత్తాన్ని ఆయన నాకు తెలియపరుస్తూ నడిపిస్తున్నాడు, అదే రీతిగానే ప్రశాంత్ పట్ల కూడా దేవుడు అడిగినప్పుడు ప్రశాంత్కి తెలియపరుస్తాడు. ప్రశాంత్ మీరు పాలి కొట్టి వర్షిప్ చేయడం కాదు కదా, నీకు ఇంకా వేరే పనులు ఉంటాయి కానీ నువ్వు గ్రహించలేకపోతున్నావు అని చెప్పి తేట తెల్లగా ఆయనకి చెప్తాడు, వివరిస్తాడు, బయలుపరుస్తాడు. అదే రీతిగా బలపరిచి నడిపించే దేవుడు మనది. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మనం ఏంటంటే దేవుడికి బాధ, రెండోదిగా ఇతరులని పక్కకు పెట్టాలి. కుటుంబం తర్వాత, దేవుడి తర్వాతే కుటుంబం. నేను మా ఇంట్లో కూడా ఈరోజు కూడా కరాఖండిగా చెప్తుంటాను. ఏమని చెప్తా అంటే, నేను దేవుడి సన్నిధిలో వచ్చి ప్రార్థనలు జరుపుతున్నప్పుడు ఎవరిన జోలికి రావడంతో ఏ విషయాలు మాట్లాడాలి. వాళ్ళు వచ్చి నన్ను తొందర పెట్టాలని ప్రయత్నించినా కూడా నేను ఒకటే చెప్తాను, మనం పాటిస్తాను. నేను మాట్లాడను, ఏమన్నా అరుచుకొని కాకుండా అరుచుకుంటూ పెట్టుకోవాలి. ఎందుకంటే నా దేవుడు నాకు మొట్టమొదటిగా కావాలి. ఎందుకంటే నా దేవుడు నాకు ఉన్నాడు కాబట్టి తర్వాత వాళ్ళు, నా దేవుడు లేకుండా వాళ్ళు నాకేమాత్రం పనికి రాదు. అలా ఒకటే చెప్తే ఈరోజు కూడా చెప్తే అర్థం చేసుకుంటా, కానీ నేను ఎంత నా దేవుడితోనే ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతాను. కాబట్టి దేవుడితో మనం ఇక్కడ తెచ్చుకోవాలి. అక్కడ మనం చూసుకున్నట్లయితే ఫిలిప్ రాసిన పత్రిక 4 ఫస్ట్ చెప్పాను కదా, జీసస్ వస్తేనే మొట్టమొదటిగా వ్యక్తిని రాజండి వాక్యం. రెండోగా అదర్స్ అని చెప్పింది కదా, అదర్స్ నెక్స్ట్ ఫిలిప్ రాసిన పత్రిక 2 వాక్యం. మీలో ప్రతి వాళ్ళు తన సొంత కార్యంలో మాత్రమే కాక ఇతరుల కార్యంలో కూడా చూడవలను. ఇక్కడ మనకి ఏమర్థమైంది వాక్యంలో చెప్పాలి. ఒకప్పుడు మనం నశించిపోతున్నాం, పాపంలో పట్టబడి ఉన్నాం, నశించిపోతున్నాం. యేసయ్య తండ్రి యొక్క చిత్తాన్ని తెలుసుకొని తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, నేను నన్ను రక్షించడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన మన గురించి ఆసక్తి కలిగి భూమి మీదకి వచ్చాడు. మన కొరకు, మన పాపాల కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన వల్ల కానీ మన గురించి ఆయన పట్టించుకోకపోయింటే కనుక ఈరోజు ఈ అద్భుతమైన రక్షణ మనకి ఉండేది కాదు. ఓన్లీ రక్షణను మనం గుర్తించాలి, త్యాగపూర్వకమైన పరిచర్య చేయాలి. మీ గురించి, మీ సొంత లబ్ధి గురించి, మీ సొంత బెనిఫిట్స్ కొరకు మందిరం కట్టబడదు. కానీ నువ్వు ఏసై కట్టబడినప్పుడు, ఏసై నిన్ను దీవించినప్పుడు నువ్వు అది తనకి చాటు చెప్పేవారుగా, వాళ్ళని కూడా ధైర్యంలోకి నడిపించేవారుగా ఇతరుల గురించి పట్టించుకున్నా. అందుకని చెప్తున్నాడు, భక్తుడైన పౌలు ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలో, మనము దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని చూసుకుంటాడు. దేవుడి మీద ఆధారపడిన మనం మన ఏమంటారు ఓన్ బెనిఫిట్స్ కొరకు మనం జీవించకుండా ఇతరుల యొక్క క్షేమోగల గురించి మనం ఆలోచిస్తే దేవుడు మన గురించి మనం ఆలోచించుకోవాలి. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, నేను మా ఇంటి వారు పక్కన ఎట్లున్నానే ఏమీ పట్టించుకోవాలి. అంటే రీతిగా ఉంటే అది దేవుని మనసు, దేవుని ఆత్మ నడుపుకుంటూ కానే కాదు. కాబట్టి దేవుని బిడ్డలుగా రక్షణ పొందుకున్న మనము వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అదర్స్. ఇప్పుడు నువ్వు దేవుడితో ఒక మంచి సహవాసంలో ఉంటున్నాడు, నీ తోటి వ్యక్తున్నాడు, నీ పక్కనే ఆదివారం కూర్చుంటున్నాడు. ఆ వ్యక్తి అంటే సహవాసం ఆయనతో చేయలేకపోతున్నాడు. నువ్వు ప్రభుత్వం కలిపొచ్చిన సహవాసం ఆ వ్యక్తి చేయలేకపోతున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? వాడు అంతేనే అని చెప్పి ఉండడం కాదు, నాకెందుకు మనతో నేను పట్టించుకోకుండా ఉండడం కాదు. నువ్వేం చేయాలంటే, నువ్వైతే సహవాసంలో అయితే ప్రభుత్వం వచ్చావు అంటే సహవాసంలోకి ఆ వ్యక్తిని కూడా నడిపించేలాగా జరుగుతాను. కాబట్టి మన సొంతగా మనము ఏదో లాభం పొందుతాం, లబ్ధి పొందుతాం అని చెప్పి దేవుడికి రావడం కానీ మనకి దేవుడితో ఉన్న సహవాసాన్ని బట్టి ఇతరులని ఆ సహవాసంలో మనం నడిపించగలుగుతున్నామా అన్న ఒక గోల్ మనం పెట్టుకోవాలి. అట్టి రీతిగా నడిపింపబడగలితే, ఇప్పుడు నేను నడిపింపబడుతున్నా, మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నా, మీరు కూడా ప్రోత్సాహాన్ని పొందుకొని దేవుని ఆత్మతోని బలపడి వాక్యాన్ని విశ్వసించి మీరు కూడా అట్టి రీతిగా నడిపింపబడగలిగినాక మీరు నాలాగనే అనేకుల్ని ప్రభు యొక్క సహవాసంలోకి నడిపించే వారుగా ఉండగలుగుతారు. అప్పుడు వాళ్ళు ప్రభు యొక్క సహవాసాన్ని వ్యక్తిగతంగా అనుభవించి వాళ్ళు కూడా ఇంకా ఇతరులని నడిపించేవారు. అందుకని అంటూ ఉంటాడు వాక్యంలో ఏమంటున్నారు, సువార్తలో కొత్త విస్తారంలో ఉన్నది కానీ పరిమాణం తగ్గుగా ఉన్నారు. ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటే
ఈ రాజ్య విస్తరణని వ్యాపించడానికి నేను కూడా ఒక ముఖ్యమైన పాత్ర వలె చేతిలో నేను పాటపడాలి. ఈ సహకారం నాకు అనుగ్రహించి ఈ చిత్తాన్ని నా జీవితంలో జరిగించు ప్రభావ. ఎప్పుడైతే ప్రభు వైపు చూడగలుగుతాము, మన వైపు చూసినప్పుడు అనేకుల్ని మన వైపు చూసేలాగా ప్రవర్తిస్తాం. అదే దేవుడు నమ్ముతాడు. ఆయన స్వయాన దిగరాడు, ఆయన వస్తాడు, రెండు రాకల్లో వస్తాడు. కానీ ప్రస్తుత కాలంలో అయితే నిన్ను బట్టి అనేకుల్ని ఆయన ఆకర్షించాడు. సో అందుకని మనం దేవుని హృదయాన్ని అర్థం చేసుకొని ఆత్మల రక్షణ విషయంలో మనం శ్రద్ధ వహించి నీకు అనుగ్రహింపబడిన రక్షణ మనం కాపాడుకుంటూ అదే రీతిగానే మన తోపుడు వారి రక్త సంబంధం యొక్క ఆత్మరక్షణ విషయంలో మనం శ్రద్ధ వహించి దేవుని సన్నిధిలో ప్రభా నేనైతే నీకు తెలుసుకున్నాను, నేనైతే నీకు సహవాసం ఉన్నాను, నేనైతే నీకు అనుకుని ఉన్నాను, నేను ఎటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నప్పటికీ ప్రభావ అనేకమైన అయినప్పటికీ ప్రభావ నేను బట్టి నేను ధైర్యంగా విశ్వాసం ముందుకు వెళ్తున్నాను. అట్టి రీతిగానే వీళ్ళని కూడా నువ్వు సిద్ధపరచు ప్రభావ. దేవుడిని వేడుకుంటే కనుక దేవుడు ఏం చేస్తానంటే నీ విశ్వాసాన్ని బట్టి నీ జీవితాన్ని బట్టి వాళ్ళని కూడా ఆ మార్గకరమైన మార్గంలో మనం నడిపించగలుగుతారు. మూడవగా మనం చూస్తున్నట్లయితే జియో అయిపోయింది. జి అంటే ఏం చెప్పినా జీసస్ ఫస్ట్, ఓ అంటే అదర్స్ నెక్స్ట్, వై అంటే యువర్ సెల్ఫ్ లాస్ట్. నువ్వు ఆకారం ఉండాలి. ఫస్ట్ దేవుడు, తర్వాత ఇతరులు, లాస్ట్ మనం. కానీ మనం ఎట్లున్నాం? మన స్వార్థ ప్రియులో మనం బయట మనం స్వార్థం కోరుకున్నాం. కానీ మన దేవుడు ఎవరైతే నిస్వార్థం కైపెట్టుకున్నాం ఆయన. వాటి ఆ ప్రేమని మనం గుర్తించాలి. యువర్ సెల్ఫ్ లాస్ట్ అంటున్నాం. నేను అందుకనే యేసుప్రభువులు కూడా ఆఖరి రాత్రి భోజన ముందు అది తాను తగ్గించుకొని శిష్యులకి మాదిరి కనిపించండి, నిన్ను వల్ల నేను పొరపాటుని ప్రేమించాను. కానీ ఈరోజు మనుషుల్లో చూస్తే ఆ ప్రేమనే లేదు. లోకంలో నీకు దొరకదు. కుటుంబంలోనే లేనప్పుడు లోకంలో నీకు ఎక్కడ దొరుకుతుంది? నీలోనే లేనప్పుడు నువ్వు ఇతరుల దగ్గర ఆశించగలవు. యోహన్ రాసిన మొదటి పత్రికలు అంటూ ఉంటాడు, దేవుడు ప్రేమ ఉన్నాడు. ఈరోజు ప్రేమను కోల్పోయిన వారమే మనము. కానీ ఆ ప్రేమను మనం తిరిగి పొందుకోవాలి. అందుకని అంటున్నప్పుడు అక్కడ నేను మీద ఒక నిన్న గొప్పపోతున్నాను, ఎందుకంటే నువ్వు మొదటి ప్రేమని కోల్పోయి మరి ఎప్పుడు కోల్పోతే ఎప్పుడు మళ్ళీ అనేది నువ్వు దేవుడి దగ్గర ఎప్పుడు మళ్ళీ పొందుకుంటున్నావు. చచ్చిపోయినాక ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే ఇటువంటి ఫస్ట్లో దేవుడి దగ్గరకు వచ్చేసి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఏ ప్రేమ అయితే నువ్వు పోగొట్టుకున్నావో, ఏ ప్రేమ లేకుండా అయితే నువ్వు జీవిస్తున్నావు, ఆ ప్రేమతో నేను నింపుతాడు. అదే ప్రేమ నీలో నింపినాక నీలో నుంచి ఆ ప్రేమని ఆయన వెదజల్లి అనేకుల్ని ఆ ప్రేమలోనికి ఆయన నడిపిస్తాడు. వాటి మన జీవితాలు మన చేతిలో ఉంటాయి. అందుకనే లూకాసు వార్త 9:23 వాక్యం అంటాడుగా, ఎవరన్నా నన్ను వెంబడించిన చంద్రంలో వాక్యం 9:23 లూకాసు వార్త. మరియు ఆయన నాతో ఇట్లానో కాదు, అందరితో ఇట్లానో ఎవడైనా వెంబడించిన కోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలేను. కాబట్టి ప్రతిదినము మనం ఏసై వెంబడించాలి అంటే సిలువ ఉండాలి. సిలువ అనగా శ్రమకి సాదృశ్యం. ప్రతిదినము మన శరీరాన్ని మనం పక్కడకు పోలు చెప్తున్న రీతిగా నన్ను నేను లోకానికి సిలువ వేయబడ్డాను అంటున్నాను. నువ్వు వేయబడ్డావు ప్రతిదినం. ఒక దినం కాదు, ఆదివారం కాదు, శనివారం కాదు, శుక్రవారం కాదు, ప్రతిదినం. ఆర్ యూ డెడికేటింగ్ యువర్ బాడీ? ఆర్ యూ క్రూసిఫైయింగ్ యువర్ సెల్ఫిష్ నేచర్ మన క్రాస్? ఇది మనం చేయగలుగుతాం. నువ్వు నిజంగా అలా చేసే వ్యక్తిగా ఉంటే వ్యవసాయం వెంబడించే వ్యక్తిగా మాత్రం. కానీ మీ శరీరాన్ని ఇచ్చేలను తీర్చుకుంటూ వ్యవసాయాన్ని నేను ఆరాధిస్తున్నామంటే మిమ్మల్ని మోసపరుచుకుంటున్నాం అంటే పైన రేపు కొత్తగా నేర్పించదు. దానికి ఏమో పెద్ద పెద్ద విద్యలు అక్కర్లేదు. అర్థం చేసుకునే మనసు ఉంటే దేవుడు ఇస్తారు చాలు. విద్య లేని వాళ్ళు ఎంతమంది వాక్యాలు చెప్తున్నారండి. విద్య లేని వాళ్ళు ఎంతమంది దేవుని ఆత్మతమింపబడి ప్రార్థన చేసి స్వస్థత కార్యాలు జరిపిస్తున్నారు. కానీ మనకు అన్నీ ఉండి కూడా మన యూనివర్సిటీ కూడా మన సిల్వర్ పెట్టుకొని వెంబడించలేని వాళ్ళు మనం ఉంటున్నామంటే ఎంత దుర్భాగ్య స్థితిలో మనము ఉంటున్నామని ఒకసారి మన జీవితాన్ని మనము గుర్తించుకొని నేర్పించిన ప్రభావం నన్ను నేను ఉపేక్షించుకొని ప్రతిదినం సిల్వెట్టుకొని నేను ఎట్లా వెంబడించాలన్నా
యేసయ్య నీ జీవితంలో ఆయన ప్రథమంగా ఉంటే కనుక నిజమైన సంతోషం నీకు ఉంటుంది. మీకు సంతోషం అంటే ఈరోజు మనుషులకి సంతోషం అంటే ఏమర్థమవుతుంది? 50 కోట్లు బ్యాంక్ ఉందా, లేకపోతే నాకు 10 బిల్డింగ్లు ఉన్నాయా, 10 రెంట్లు వస్తున్నాయా, నేను ఇంత సంపాదిస్తున్నానా, అది సంతోషం అనుకుంటున్నారు. ఇది అర్థం తాత్కాలికమైంది. కానీ నిత్యం వేసే జీవితంలో అంటే ఏ రెంట్ నీకు రాకపోయినా, ఏ ఒక్క రూపాయి నీకు నెల తిరిగేటప్పుడు నీకు పడకపోయినా వేసే ఉంటే 1 కోటి రూపాయలు కన్నా ఎక్కువ ఆస్తి అయినా. కాబట్టి మనం లోకపరంగా మనం ఆలోచించాం, మనము ఆత్మీయులం మనం బయటకు చెప్తాం. కాబట్టి ఆత్మ సంబంధంగా ఏసఐ పెట్టుకునే నిజమైన సంతోషం మనం అనుభవించడానికి పిలువబడి ఈరోజు అనుభవిస్తున్నామని నిజంగా ఏసఐలో మన ఆనందాన్ని మనం అనుభవించగలుగుతున్నాం. అనుభవించలేని వారు ఎందుకంటే లోకంలో ఎన్నో ఆరాధనలు, ఎన్నో పోరాటాల మధ్యలో కుటుంబం కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఉంటున్నప్పటికీ కూడా మన జీవితంలో మనం పట్టుకొచ్చేది ఏంటంటే ప్రభు నాకు ఏమేముంటాయి ఫస్ట్ నీ తర్వాతే ఇవన్నీ అని ఎప్పుడైతే నువ్వు నీ హృదయంలో సాక్రిఫైస్ చేసుకోగలుగుతావు, వాటి కమిట్మెంట్ తీర్మానం కలిగి ఉండగలుగుతావు, ఆయనది ఉంటుండగా ఈ సంతోషాన్ని ఎవరో నేను నుంచి తీసివేయాలి. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే కనుక జాయ్ గ్రోస్ వెన్ వి సర్వ్ అండ్ కేర్ ఫర్ అదర్స్ విత్ లవ్ అండ్ హ్యూమిలిటీ. దేవుడు చూపిన కనికరము, ఆ ప్రేమ మనలో ఉన్నప్పుడు ఈ లోకాన్ని మనం సాధించగలం. ఈ రెండు మనలో ఒకటి ఏమొచ్చింది నడిపించలేదు. ఎందుకంటే జాలి కనికరం మనలో నాకు ఎందుకులే వాడి గురించి మన బాబు వాడు కూడా వదిలేస్తాం, చూసేస్తాం. ఎక్కువ అంటే మళ్ళీ అసహించుకొని నిలబట్టేస్తాం. అదే పరిస్థితుల్లో ఏసయ్య కానీ ఎందులో నిలబడిన మనకి ఈరోజు లక్షణం లేదు. పాపలైన మనం ఆయన అసహించుకుంటే ఈరోజు శుభప్రదమైన నిరీక్షణ ఈ అక్షరం మనకి ఉండేది కాదు. చేలో తీసుకుంటాం. మనం కూడా దేవుని బిడ్డలుగా అందరినీ చేలో తీసుకుంటాం. ఈరోజు కూడా సంఘానికి ఇంతమంది నడిపింపబడుతున్నట్టు సంఘంలో ఉన్న గొప్పతనం కాదు, నాలో ఉంటున్న గొప్పతనం కాదు, సంఘంలో ఉంటున్న దేవుడి ప్రేమ మాత్రమే. మా పితరులు నాకు ప్రేమించారు, ఎట్లా ప్రేమించారు, దేవుడి ప్రేమను ఎట్లా కలిగి ఉంటారు, అదే ప్రేమతోనే కలిగి ఉంటారు. ఈరోజు ఇస్తున్నారు, పోతున్నారు, ఎక్కడ వారో ఇచ్చుకున్నారో నాకేం తెలుసు, మీరు ఎవరో నేను ఎవరు అనేది ఒక కుటుంబంలో మనము కట్టబడుతున్నాము అంటే ఇట్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ దేవుని ప్రేమ లేకుండా మనం ఏమీ లేము అని మనము గుర్తించాలి. మూడవది మనం చూసుకున్నట్లయితే లాస్టింగ్ జాయ్ ఈస్ ఫౌండ్ ఇన్ సరెండరింగ్ యువర్ విల్ అండ్ ట్రస్టింగ్ గాడ్స్. నీ చిత్తాన్ని నువ్వు అనుకుంటున్నవన్నీ దేవుని చేతికి అప్పగించి నీ చిత్తము నా పట్ల ఏమైందో అది జరిగించేయాలి. నీకు నువ్వు సమర్పణగా ఆయన నువ్వు అర్పించుకోగలితే అద్భుతమైన సంతోషం నువ్వు అనుభవించగలిగే. కాబట్టి మన జీవితాల్లో మూడు మెట్లు ఏసఐ ముందు పెడతాము, ఇతరులని తర్వాత పెడతాము, లాస్ట్లో మన గురించి మనం ఆలోచిస్తాం. ఎందుకంటే ఫస్ట్ ఏసఐ, తర్వాత ఇతరులు, తర్వాత మనం. ఈ మూడులో 3 భాగాలు ఉంటాయి. ఏమన్నా ఉంటే నీ జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి ఇవ్వాలి, అది ఏమైనా కానీ. అందుకని అంటే కదా వారు సువార్తలు అంటాం. అక్కడ ఏమంటారంటే నన్ను వెంబడించని అడగగానే ఆ యమనస్తుని నేను వెళ్ళి మా తండ్రి చనిపోయినాడు, లేదంటే బాధపడ్డా అంటే చచ్చిపోయిన వాళ్ళు చూసుకుంటారో నువ్వైతే నన్ను వెంబడించండి. వాళ్ళు లోకంతో మనకు పడతారు, ఏసయ్యతో మనకు పడదు, ఆయనకి మనతో పడదు. అది మనం గుర్తించాలి. ఉంటే కొన్ని పర్వాలేదు. ఈరోజు కూడా కమిట్మెంట్ నీకు ఉంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట మాట్లాడుకోవాలంటే కనుక మన తల్లిదండ్రులే తండ్రి కానీ వాళ్ళు చనిపోతే నువ్వు చావు దగ్గర కూర్చుంటావా? ఆదివారం మన మందిరానికి వెళ్ళి ఆ దేవుని ఆరాధిస్తావా? చెప్పండి. లైవ్ వీడియో పెడతాం, నాకు మనమే ఉండాలి. మమ్మీ చావు దగ్గర నుండి నిర్ణయం చేస్తారు, మా అయ్య చావు నిర్ణయం చేసినని చెప్పి లోకానికి ప్రచారం చేసుకోవడానికి మనం అక్కడ ఉండాలి. కానీ దేవుడు ఏం చెప్తుందంటే చచ్చిన వాళ్ళు చచ్చిన వాళ్ళు బాధ పెట్టుకుంటాం. వద్దేసి ఫస్ట్ రా అని చెప్పి నేను నీకు జీవం ఇచ్చేవాడిని. ఇట్టి పరిస్థితి మీ జీవితాల్లో వచ్చినా కూడా ఒకటే గుర్తించండి, వదిలే ఉంటుంది. చచ్చిపోయిన వ్యక్తి ఎక్కడికి నడుచుకొని వెళ్ళిపోదు. ఉండని దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధన చేసి ఆరాధన ముగించుకున్నాక అయితే తర్వాత కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయండి. అంటే సమర్పణ లేకుంటున్నాను అంటే సమర్పణ లేకుండా వేసేయండి. వెంబడించని వాళ్ళు వాళ్ళని చెప్తాను. బట్ సరెండర్ మీ నాకు సరెండర్ ఫస్ట్ ఏదన్నా కానీ జీవితం ఏది ఉన్నా ఏది కోల్పోయినా వేసాయని మనము
విడిచిపెట్టే వారిగా ఉంటే కనుక ఆయన అనుగ్రహిస్తున్న ఆ సంతోషము, రక్షణ, ఆనందము మనము ఎన్నటికీ జీవించిన కాలంలో అనుభవించలేము. మనం చనిపోయినాక ఆనందానికి మనం చేయలేము. ఒకటి లోకంలో ఉన్నప్పుడు మనం ఒక తీర్మానం చేసుకోవాలి. నేను లోకస్తులు అయిపోతున్నాను, నేను ఆత్మీయులుగా జీవించగలుగుతాను. మన సహవాసం అయిపోతుంది ఆయనతో. నిజంగా సమర్పణ దేవుడు మన దగ్గర నుంచి, నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ఆయన కోరుకుంటుండగా నువ్వు ఏం చేస్తావు? ఒకటి అడిగినారంట, ఏమన్నాడు కదా, దేవుడి దగ్గర నుంచి కోరుకుంటున్నాడు అంటే వాడు అన్నాడంటే నేను పూర్వం ఇస్తాను చెప్పి. అంటే దగ్గర మనం ఉన్నాం. ఆయన కోరుకుంటుండగా ఆయన హృదయ వాంఛను మనం తీర్చేవారు ఉంటారు. అది ఆయన మేము పఠించుకోవాలి. మరి నేటి కన్నా దేవుని దగ్గర వచ్చినప్పుడు ఆ రక్షణ ఆనందాన్ని మనం పోగొట్టుకున్నామేమో. ఈ రోజు కూడా దేవుడు కాదు నువ్వు బాగుపడమని అన్న ఎప్పుడు మనకు తోసి వేయదు. కానీ నేటి కన్నా నా వైపు తిరుగుతాయి. ఈ లోపం ఇవ్వని ఆనందము, లోపం ఇవ్వని సంతోషం, లోపం ఇవ్వని ఆ నెమ్మది, ఆ రక్షణ ఆనందం నా యొక్క ఇస్తాను. మరి మన జీవితాల్లో ఏంటి చేస్తున్నాం? పేరు పైన క్రైస్తవులు పిలబడుతున్నాం అని ఖచ్చితంగా నెరవేర్చలేని వారుగా, జరిపించలేని వారుగా, తెలుసుకోలేని వారుగా మన నిలవలేకనే ఆరాధించాలి. వాక్యంలో చెప్తుండగా దేవుణ్ణి ఆరాధించిన వారు ఆత్మతో సత్యం మనకు కావాలి. ఎప్పుడైతే సత్యం అనేది సత్యంలో స్థిరపరచబడతావో అప్పుడు తప్పక ఆత్మ కుమారుడు అనేది వీళ్ళ వాక్యం అంటే తప్పకుండా పరిశుద్ధాత్మ నీళ్ళు ఉంటుంది. వాక్యం లేకుండా పరిశుద్ధాత్మడు మనకు పొందుతున్నాయి. రేపటి దినాన 50 దినాల ముగింపబడి పునరుద్ధారణ అయితే విదేశంగా రేపటి దినాల పెద్దకోసం కదా ఫెస్టివల్ పెద్దకోసం కనిపెట్టారు. దేవుడు కనిపెట్టి ఆయన వాగ్దానం చేసిన ఆత్మ కొరకు ఆయన సన్నిధిలో వేచి ఉన్నాడు. ఏకాత్మతో ఏక మనసుతో వాళ్ళు ప్రార్థన చేసిన వెంటనే అందరికీ ఆత్మ తెలియదుగానే మనం కానీ మన కుటుంబాలు కానీ వ్యక్తిగత జీవితాలు కానీ కనిపెట్టే అనుభవం మీకు ఉండాలా, అప్పగించుకునే అనుభవం మీకు ఉండాలి. ఆయన అప్పగించుకుంటున్న జీవితాన్ని అనుభవం కనిపెట్టుకోగలిగి ఉంటారు. తప్పక పశురాత్మడు వచ్చి పోగొట్టుకున్న అక్షరానందాన్ని తర్వాత విషయ కూడా అంత సేవ చేసిండు, అన్ని అద్భుతాలు చేసిండు, ఆశ్చర్య కార్యాలు చేసిండు, గుడ్డివారికి కళ్ళించిండు, గుడ్డివారికి కాళ్ళించిండు, రోగులను స్వస్థపరిచిండు. కానీ ఆఖరిగా ఏం చేసిండైనా దేవుని కుమారుడు కూడా తను పాదాల దగ్గర, శిష్యుల పాదాల దగ్గర తగ్గించుకొని ఆ మాదిరి కల్పించాడు. అత్యధికంగా మన జీవితాల్లో కూడా మనం తగ్గించుకోగలిగే, వేసే పాదాలను మనం తగ్గగలిగితే, నిజంగా మేము పాపిగా నొప్పుకోగలిగే అంటే సమర్పణ జీవితం మనం దేవుడికి మన జీవితాన్ని నిర్వహించగలిగే కూడా సహాయం చేస్తూ కోరుకునే రక్షణ ఆనందాన్ని మనకి చాలా చిన్న ప్రార్థన చేసుకున్నాం. రాత్రికాల సమయంలో ఆ సంతోషం గురించి మీరు మాట్లాడాలి. కుటుంబాల సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, దుఃఖంతో, వేదనతో అయా బాధపడుతున్న బిడ్డలకు మరలా మీరు సంతోషాన్ని ఇవ్వడానికి దేవా అయానైనా మా మధ్యలోనికి మనకు వచ్చిన విధానం బట్టి మనసారా స్తుతిస్తున్నాను. దావీదు అంటాడు, నా దేవా నీ చిత్తానుసారముగా చేయుట నాకు సంతోషం అని వాక్యం సంధిస్తుంది. దావీదు ఎంతగా దేవుని చిత్తాన్ని చేయడానికి, ఇదిగో దేవుని చిత్తమే నా సంతోషం, మనలో ఏ మంచి లేదు, ఏ పరిశుద్ధత లేకపోయినా ఇదిగో దేవుడు అంటాడు, నన్ను బట్టి మీరు నీతిమంతులుగా మార్చబడ్డారు, నీతిమంతుని ఆశ సంతోషాన్ని గుర్తిస్తుందని సెలవిస్తున్న దేవుడి వాక్యం.
మనం ఏ మనిషి లేకపోయినా దేవుడు అంటాడు, ఇదిగో నీవు నీతిమంతులు కాకపోతే ఇదిగో యేసును బట్టి నీతిమంతులు మారు. ఆ వాగ్దానం, ఇదిగో సీయోను కొండ మీద నుండి నా హస్తము నీ మీద చాపుతున్నాను, యేసును బట్టి నీవు నీతిమంతుడు. నీతిమంతులు ఆశ సంతోషాన్ని పుట్టిస్తుంది, ఆ కుటుంబంలో నెమ్మదినిస్తుంది, కుటుంబంలో సమాధానం ఇస్తుంది. యేసు ఉంటే సంతోషమే. యేసయ్యా మొదట నీవుంటే మాకు సంతోషం, మొదట నీవుంటే నాకు ఆనందము, నా కుటుంబానికి సంతోషము. నా ఇంట్లో నీవుంటే ఏది కొదువు ఉండదు. అయ్యా ఈ రాత్రి కాల సమయంలో నీ ఉండమని వేడుకొచ్చున్నాను, నీ పాద ఎదుగు వేడుకొచ్చున్నాను. అయ్యా ఇదిగో నిన్ను కోల్పోయాను, నా అవిధేయత ద్వారా, నా మూర్ఖత ద్వారా, ఇదిగోనైనా లోకాశలకు పడిపోయినాను. అయ్యా నీ పరిశుద్ధతను పోగొట్టుకున్నానయ్యా. దావీదు వలె ఇదిగోనైనా అయ్యా ఇదిగో నీ పాదాలు పట్టుకొని వేడుకుంటూ సహాయం దయచేయండి. మరలా నా కొమ్మును పైకెత్తండి అయ్యా, గిన్నె నిండి పొందే ఆత్మను మాకు దయచేయండి. నూతన తైలముతో నడినెత్తు నుండి అరికాలు వరకు నీ ఆత్మతో నింపమని వేడుకొనిచున్నాము. పోగొట్టుకున్న సంతోషం, పోగొట్టుకున్న ఆత్మ, పోగొట్టుకున్న ప్రేమ మేము మరలా అయ్యా పొందుకునే కృపను దయచేయండి. మోషే ఎదుగుతున్న మండుచున్న పొదవలే మేము మండిపోవాలి. సంఘముగా మేము మండాలి, కుటుంబాలుగా మేము మండాలి, అయ్యా సేవకులుగా మేము మండాలి. కృప దయచేయండి. మాలో ఏ బలము లేదు, బలహీనులను బలపరిచే దేవుడు నీవయ్యా. ఇదిగో మేమందరము బలహీనమయ్యాము, ప్రార్థనలో బలహీనమయ్యాము, వాక్యములో బలహీనమయ్యాము తండ్రి, విశ్వాసములో మేము బలహీనమయ్యాము తండ్రి. మేము ఓడిపోయి వచ్చాము, మమ్మల్ని త్రోసివేసే దేవుడు కాదని వచ్చామయ్యా. నేను నమ్ముకున్న బిడ్డలు ఎన్నడూ త్రోసివేసే దేవుడు కాదు, నేను ఆరాధిస్తున్న దేవుడు రోషము కలిగిన వాడవయ్యా. కృంగిన వేళలో, అలసిన వేళలో, సొమ్మసిన వేళలో పైకెత్తి లేవనెత్తి అయ్యా మమ్మల్ని బలపరిచే దేవుడు వచ్చాము. మాకు సంతోషాన్ని, నెమ్మదిని, బలము దయచేము. మేము చేస్తున్న పనుల్లో సంతోషాన్ని, మేము ప్రతి పనిని యొక్క చిత్తానుసారంగా చేసే అయా నడిపింపును, అయా మెలుగును మాకు దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. సంఘాన్ని, సేవకులను దర్శించండి అయా, కుటుంబాన్ని మీరు దర్శించండి, యవన బిడ్డలను మీరు దర్శించండి, పరిచారకులను మీరు దర్శించండి. జరుగుతున్న ప్రార్థనలో మీరు తోడైన నీ ఆత్మతో నింపి శుద్ధీకరించి రాత్రికాల సమయంలో అయా మేము ఆలోచన కలిగి అయ్యా ఎక్కడ మేము ఓడిపోతున్నాము, ఎక్కడ మేము నీకు అవిధేయత చూపిస్తున్నాము, ఎక్కడ మేము సంతోషానికి అయా గురి కాకుండా సంతోషాన్ని పోగొట్టుకుంటున్నాము, ఆలోచన కలిగిదేమో ఇదిగో నిన్ను ఆహ్వానించుకునే కృప అందరికీ దయచేయమని వేడుకున్నాము. నీకే స్తోత్రము గానం చెల్లించుకుని నా ప్రియుడు రక్షకుడైన వేస్తున్నాము. ఈ చిన్న స్థుతి ప్రార్థనకు సమర్పించండి వేడుకుంటుంది ఆమె. ఇటు రీతిగా దేవుడు మనందరికీ సంతోషాన్ని దేవుడు చెల్లుతాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రవేశం సంపూర్ణించింది, అపవాది వీళ్ళంతా నాశనం కలుగుగాక. హల్లెలూయా, స్తుతి స్తోత్రం కలుగుగాక.